డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వ్యూసోనిక్ మానిటర్. సో ఇది వచ్చేసి మనకు ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే రావట్లేదు. సో దీని గురించి ఏం ప్రాబ్లం ఉంది ఏంటి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో మనకి ఏదైనా సరే ఫిజికల్గా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏదైనా కెపాసిటీలు ఏమైనా బల్జ్ అయినా ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. సో దీనిలో ప్రాక్టికల్గా చూసినప్పుడు ఏం జరుగుతున్నదంటే, సో వచ్చేసి మనకి మెయిన్ డ్రైవ్లో అయితే ప్రాబ్లం ఏం కనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్లు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మల్టీమీటర్ చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఎస్ఎంపిఎస్ ఇంటర్నల్గా షార్టేజ్ కనిపిస్తుంది. సో వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా, ఒకసారి దీన్ని జూమ్ చేయండి. సో ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నది. సో కాబట్టి మనం ఈ ఎస్ఎంపిఎస్ని రిపేర్ చేస్తూ ఉన్నాము. సో ప్రాక్టికల్గా వచ్చేసి ఎస్ఎంపిఎస్ ప్రాబ్లమే ఉంది. ఏమిటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, పాస్ ఫ్రెండ్స్. మనం ఎస్ఎంపిఎస్ని ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇది వచ్చేసి మనకి ఏం జరుగుతున్నదంటే, సో వోల్టేజ్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నది కదా. సో వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుందంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ పాయింట్లు వచ్చేసి ఇవి వచ్చేసి రెక్టిఫైర్స్ ఫ్రెండ్స్. ఈ రెక్టిఫైర్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ లైక్ సెంటర్ ట్యాప్ లాగా ఉంటాయి అన్నమాట. ఇటు పక్కన ఏసీ వస్తుంది, ఈ సెంటర్లో డీసీ వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి జస్ట్ సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ లాగా యూజ్ అవుతుంది. ఒకటే పొలారిటీ వస్తుంది, దానికి సైడ్ నుంచి వేరే తీసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం దీన్ని చూడాలనుకున్నప్పుడు ముందు మెయిన్ ఫిల్టర్లో ఛార్జింగ్ ఉందా లేదా చూడాలి ఫ్రెండ్స్. సో ఇది మెయిన్ ఫిల్టర్ అనమాట. సో 14 volts ఛార్జింగ్ ఉందన్నమాట. 14 volts అంటే పెద్ద ప్రాబ్లం కాదు, ఇది ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అయిపోయింది. రెండోది వచ్చేసి మనం ఇమీడియట్గా చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ 1 2 ఇది ఒకటి, ఇది కూడా ప్రాబ్లం ఉన్నది. ఇది కెపాసిటర్లో అయితే ప్రాబ్లం ఉన్నది. చూద్దాం ఒకసారి, మీకు దాన్ని ఏమంటారు, ఐ మీన్ ఇప్పుడు రెక్టిఫికేషన్ బాగుందో లేదా అని చెప్పేసి ఒకసారి చూద్దాం. జీరో వస్తుందా? ఓకే, ఇది షార్ట్ అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం షార్ట్ అయింది లేదని చెప్పేసి అని. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2200/10 volts అనమాట. ఇది ఒకసారి చూడండి. అయితే మనకు షార్ట్ ఉంది కాబట్టి ఇది కూడా షార్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి చూద్దాం ఇది షార్ట్ అయిందా లేదని చెప్పేసి అని. ఓకే, ఇది కంప్లీట్గా షార్ట్ అవ్వలేదు. ఒక కెపాసిటెన్స్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. యాక్చువల్ 2200 ఇది, బట్ ఈ వాల్యూ అంత లేదు కానీ జస్ట్ నియర్ బై అని వస్తుందో చూద్దాం అన్నమాట. ఓకే, ఇదైతే రావట్లేదు. ఇప్పుడు మనకి ట్రాక్ వచ్చేసి ఇది మనం తీసిన కెపాసిటీ ఇక్కడ ఫ్రెండ్స్. అంటే పైన నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. పైన నెగిటివ్, ఇది పాజిటివ్ అంటే ఓకే, ఇది పాజిటివ్ టెర్మినల్ అనమాట. ఈ 3 legsలో
ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్. నెగిటివ్ టెర్మినల్ వచ్చి ఇక్కడ గ్రౌండ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఓకే, ఇది కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను 2200/25 వోల్ట్స్ ఇస్తున్నాను. అలాగే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి అనుకున్నాం కదా, ఇవి కూడా మారుద్దాం. టూ 20/25 వోల్ట్స్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా 220/25 వోల్ట్స్ ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇవి వేసేటప్పుడు పొలారిటీస్ కంపల్సరీ చూసుకోవాలన్నమాట, ప్లస్ మైనస్. సో అప్పుడు ఏమవుతుందంటే కెపాసిటీలో హీట్ కాకుండా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఒకవేళ పొలారిటీస్ తప్పేసారనుకోండి కొంచెం తలనొప్పి అవుతుంది. సో మీకు లైఫ్ రాదు. చేసిన అరగంటకి, గంట కూడా కాదు, 10-15 నిమిషాలకి పాడైపోతుంది అనమాట. సో ఇది ఎప్పుడైనా సరే పొలారిటీస్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలా. కట్ ఉందా? ఓకే ఫ్రెండ్స్, ఏవైతే ఉన్నాయని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నామో వీటిని అయితే మనం మార్చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో స్టేబుల్ అవుతున్నాయి వోల్టేజ్ అని చెప్పేసి
స్టేబుల్ అయితే ఇట్స్ వర్కింగ్ ఫైన్ అనమాట. స్టేబుల్ కాలేదనుకోండి ఇంకా ఫర్దర్ ఇంకేదైనా ఉండొచ్చు. సో ఇది పెట్టేటప్పుడు కూడా కరెక్ట్ లెగ్గులు ప్రాపర్గా కూర్చునేటట్టు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ చేసుకుంటే ఇటు పెట్టుకునేటప్పుడు కూడా మీరు వీలైతే జాగ్రత్త ఏంటంటే పైనుంచి డాట్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా అవుతుంది. లేదంటే కనుక ఎక్స్పీరియన్స్ మీద అయితే డైరెక్ట్ పెట్టి తీయొచ్చు, ఏం కాదు. సో మీరు కొత్త వాళ్ళు చేస్తే కనుక దీనిపైన ఈ ప్రతి ఒక్క కనెక్టర్ కూడా డాట్స్ పెట్టుకోండి, అదే బెస్ట్ మ్యాథడ్ మీకు. సో ఇలా చేస్తున్నప్పుడు మీకు దాన్ని ఏమంటారు, 1 by 1 చేస్తూ ఉన్నప్పుడు అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. బస్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్పేసి అనుకున్నామో సో దాన్ని మనం రీప్లేస్ చేసాం కాబట్టి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ప్రాక్టికల్గా ఏమవుతుంది ఏంటనేది మనకు కూడా ఐడియా వస్తుంది. మనం ఏదైనా తప్పు చేసామనుకోండి ఈ కెపాసిటర్ అనేది వేడెక్కుతాయి అనమాట. సో చూడండి ఒకసారి, మనకి దాన్ని ఏమంటారు, అంతకుముందు ఏదైతే ఉందో మానిటరు బ్లింక్ అవుతూ ఉన్నది. ఓకే చూడండి, ఇప్పుడు సేఫ్ మోడ్లోకి వెళ్ళిందనమాట. ఓకే చూడండి, మనకి డిస్ప్లే వచ్చింది. ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఫ్రెండ్స్. ఓకే ఒకసారి చూడండి మనం ఏమేం చేసాము. ఇంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు సేఫ్ మోడ్లో పోయిందని అర్థం అనమాట. అంటే ఐ మీన్ మానిటర్ సిగ్నల్ లేకపోతే సేఫ్ మోడ్లోకి వెళ్తుంది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చిందంటే గ్రీన్ కలర్ వచ్చిందంటే మాత్రం సిగ్నల్ ఉంది లేదా యాక్టివ్ ఉంది అని అర్థం మానిటర్. సో ఇప్పుడు ఇందాక మనకి ఏం జరిగిందంటే వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఫ్లక్చువేట్ అవుతుందో లేదో చూద్దాం, మీకు కూడా ఐడియా వస్తుంది. చూడండి, చూసారా స్టేబుల్గా వస్తుంది కదా వోల్టేజ్. ఓకే సో స్టేబుల్గా వస్తుంది చూడండి. ఇంతకుముందు ఫ్లక్చువేట్ అయింది, వస్తూ పోతూ ఉందన్నమాట. సో మనం ఏదైనా మానిటర్ రిపేర్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ లెవెల్లో కంప్లైంట్ ఇలా చూసుకోవచ్చు. ఇలా చూసుకున్నారు అనుకోండి మీకు ఈజీగా రిపేర్ అయిపోతుంది. బట్ ఏమంటే కొన్ని టెక్నిక్స్ అంటే ఈ కెపాసిటర్ ఇష్యూ ఎప్పుడైతే ఉన్నప్పుడు మీరు ఆ రెక్టిఫికేషన్ సర్క్యూట్లో కూడాను లేదంటే షార్ట్ కీ డయోడ్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ షార్ట్ కీ డయోడ్లు ఎందుకంటే వాటికి పర్టికులర్ యాంప్స్, పర్టికులర్ వోల్టేజ్ అలాగా ఉంటుంది. సో దాన్ని మించి ఎక్సెస్ ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా అవి షార్ట్ అయిపోతాయి, అంటే పనికి రాకుండా పోతాయి అని అర్థం. సో అది ఒక రకంగా ప్రొటెక్షనే, బట్ అది ఉండాలి కూడా, ఉంటేనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, నేను రవి, కేఎన్బి సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సో ఈ వీడియో ఇంతటితో స్టాప్ అయిపోయింది. నా వీడియో ఇలాగే సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా నేను ఏం చేశానో ఎలా చేశానో మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిగించేసి పక్కన పెట్టేస్తాను అంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్.